గత 5-6 రోజుల నుంచి ఒక పేరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరల్డ్లో మారుమోగుతోంది. క్రియేటివ్ పవర్ మనిషిని అంత పెద్ద స్థాయికి తీసుకెళ్తగలదా? ఎవరైనా శామ్ ఆల్ట్మెన్. శామ్ ఆల్ట్మెన్ పేరు గత వారం రోజుల నుంచి ప్రతి న్యూస్ పేపర్లో వస్తుంది. ఏం జరిగింది? లాస్ట్ ఫ్రైడే ఓపెన్ ఏఐ వాళ్ళు ఆ బోర్డు మొత్తం శామ్ ఆల్ట్మెన్ని ఫైర్ చేసేసింది. శామ్ ఆల్ట్మెన్ ఓపెన్ ఏఐ CEO అనమాట. మీకు గుర్తుండే ఉంటుంది, లాస్ట్ ఇయర్ చాట్ జీపీటీ అని ఒకటి ప్రపంచాన్ని ఊపేసింది, జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దానికి సృష్టికర్త ఈయన. యాక్చువల్గా ఓపెన్ ఏఐ ఫౌండర్ శామ్ ఆల్ట్మెన్, కో ఫౌండర్ గ్రెగ్ బ్రాక్మెన్, వీళ్ళిద్దరినీ కూడా ఓపెన్ ఏఐ బోర్డు వాళ్ళు తీసేశారు, ఫైర్ చేశారు. ఫైర్ చేశాక ఏం జరిగిందో తెలుసా? మొత్తం ఓపెన్ ఏఐలో పనిచేసే ఎంప్లాయీస్ అందరూ, ఆల్మోస్ట్ అందరూ ఆ ఓపెన్ ఏఐకి ఉత్తరం రాశారు బోర్డుకి. దాదాపు ఆల్మోస్ట్ 700 పైగా సంతకాలు పెట్టారు. ఏమని అంటే, శామ్ ఆల్ట్మెన్ తిరిగి తీసుకోకపోతే మేమందరం ఉద్యోగాలు మానేస్తామని. చాలామంది మానేసి వెళ్ళిపోయారు. కో CEO గ్రెగ్ బ్రాక్మెన్ కూడా వదిలేసి వెళ్ళిపోయాడు. ఇవన్నీ జరిగాయి. వెంటనే వితిన్ 5 days ఏం జరిగింది తెలుసా? మళ్ళీ ఈరోజు శామ్ ఆల్ట్మెన్ని ఓపెన్ ఏఐ CEOగా తీసుకుంటున్నట్టు ప్రకటించింది ఓపెన్ ఏఐ. అసలు ఇంత దూరం ఎందుకు వచ్చింది? ఏం జరిగింది? అఫీషియల్గా ఓపెన్ ఏఐ బోర్డు మాత్రం అతని కమ్యూనికేషన్స్లో లోపం ఉందని చెప్పింది, కానీ అది కాదు. ఓపెన్ ఏఐని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి స్కోప్ ఏంటి, దానికి సంబంధించిన అంశాల్లో బోర్డుకి ఇతనికి భిన్నాభిప్రాయాలు వచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఎప్పుడైతే శామ్ ఆల్ట్మెన్ బయటకు వచ్చారో వెంటనే సత్య నాదెళ్ళ మైక్రోసాఫ్ట్కి ఆయన్ని ఆహ్వానించారనమాట, ఇక్కడికి వచ్చి పనిచేయని. ఆల్మోస్ట్ శామ్ ఆల్ట్మెన్కి కో CEO అయిన గ్రెగ్కి ఇద్దరికి ఉద్యోగాలు వచ్చేసాయి. ఇద్దరికి టాప్ మోస్ట్ జాబ్స్ వచ్చేసాయి మైక్రోసాఫ్ట్లో. అంటే నువ్వు ఒక క్రియేటివ్ పవర్తో ఒక సృష్టికర్తలా ఉంటే ఎంత స్థాయికని నువ్వు ఎదుగుతావు. అయితే మళ్ళా కూడా ఓపెన్ ఏఐ తిరిగి బోర్డును మారుస్తాం, శామ్ ఆల్ట్మెనే మనకు కావాలని చెప్పి పిలుచుకొచ్చారనమాట. మొత్తం ఓపెన్ ఏఐ ఎంప్లాయీస్ అందరూ కూడా శామ్ ఆల్ట్మెన్ పక్కనే ఉన్నారు. ఓపెన్ ఏఐ అనే సంస్థ 2015లో స్థాపించారు. దాన్ని స్థాపించినప్పుడు ఇలాన్ మస్క్ కూడా దాంతో ఉండేవాళ్ళంట. అయితే ఇలాన్ మస్క్ కూడా ఓపెన్ ఏఐ వదిలేసి వెళ్ళిపోయారు. లాస్ట్ ఇయర్ చాట్ జీపీటీ ప్రపంచాన్నే ఒక ఊపు ఊపేసింది. చాట్ జీపీటీ వచ్చిన తర్వాత చాలామంది జనరేటివ్ ఏఐలో చాలా ఇన్వెస్ట్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ భవిష్యత్ అంతా జనరేటివ్ ఏఐ పైన ఉంటుందని చెప్పి అందరూ అంటున్నారనమాట. అసలు ఈ జనరేటివ్ ఏఐ అంటే ఏంటి? ఇంటర్నెట్లో చాలా డేటా, చాలా సోర్స్, చాలా వీడియోస్, టెక్స్ట్, ఇమేజెస్, ఫొటోస్, కోడ్స్, డేటా ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటినీ ఉపయోగించి ఆటోమేటిక్గా ఆల్గోరిథమ్స్ వాడి ఒక ఒరిజినల్ కంటెంట్ తయారు చేస్తాయి. మీకు తెలుసు కదా, చాట్ జీపీటీ మనం అనుకున్న ఎస్ఏలు రాసిస్తాయి, మనం అనుకున్న అన్ని చాట్ జీపీటీలో చేయొచ్చు అనమాట. సో జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొన్ని మోడల్స్, ఆల్గోరిథమ్స్ వాడి ఇట్ విల్ క్రియేట్ ఎ న్యూ అవుట్పుట్ అనమాట. క్రియేట్ ఏ న్యూ బ్రాండ్ న్యూ అవుట్పుట్ అని చెప్పొచ్చు.